భూమి వేస్తానే ఉంది. అదంతా కూడా రాజకీయ పార్టీ మీటింగ్ కాదు. ఒక రకంగా చెప్పానంటే మనకు ఏదైతే బీమా ప్రభుత్వ ఉద్యోగులకు బీమా పథకాన్ని అమలు చేసే క్రమంలో ₹1,00,00,000 పైగా బీమా పథకాన్ని అమలు చేసే క్రమంలో వారు తన ఉద్యోగులతో మాట్లాడిన మాటలు మంచిదే. నేను దాన్ని ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ రాజకీయాల్లో తెగింపు లేకుండా, రాజకీయాల్లో ఇట్లాంటి లేకుండా ముందుకొచ్చే పరిస్థితి లేదు. రాజకీయాల్లో చాలా ఆల్రెడీ గారు కూడా తెలుసు. రాజకీయాల్లో ఎట్లా నన్నగా ఉండి అయ్యో అంటే లాభం లేదు. పోవాల్సింది ముందుకు దూసుకుపోయే మనస్తత్వం ఉన్నట్టు వస్తాను. ఇంతమంది కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది అధ్యక్షులు పోయారు, ఎంతో మంది ముఖ్యమంత్రులు పోయారు, ఎంతో మంది రాజకీయ నాయకులు, సీనియర్ నాయకులు పోయారు. మరి తాను వేరే పార్టీ నుంచి వచ్చి 10 ఏళ్ల లోపే 7 ఏళ్లలోనే ముఖ్యమంత్రి అయ్యాడంటే దాన్ని అర్థం చేసుకోవచ్చు. తను తెగించి తనకున్నట్టు జడ్పీటీసీగా ఉన్నప్పుడు మేము ఇద్దరం కలిపి ఒక ప్రముఖ టీవీ ఛానల్కు వెళ్లేవాళ్ళం, లిఫ్ట్ లో కలిసేవాళ్ళం. లేకపోతే ఒక్కసారి రిటర్న్ లో వారిని నన్ను ఒకే కాలం పంపించేవారు, రూట్ ఒకటైతే. అట్లా చూసుకుంటే మనకు వారు అప్పటికే కారు ఉన్నది, వాళ్ళ కారు కూడా ఆయన కారు ఆయనలో వచ్చి మనకు పోయింది. తర్వాత లిఫ్ట్ లో మాత్రం ఎక్కువ కలిసేవాళ్ళు, ఇప్పుడు డిబేట్ లో కలిసేవాళ్ళు. అట్లా చూసుకుంటే మీకు ఇవాళ రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు తప్పేం లేదు అంటున్నాడు. రేవంత్ అన్న పిలువమంటున్నారు, కానీ ఆ తర్వాత మాట్లాడిన మాటలే ఉంటాయి. అంటే ప్రతి సందర్భం ఏదైనా సరే, విద్యార్థుల మీటింగ్ కావచ్చు, ఉద్యోగుల మీటింగ్ కావచ్చు, రాజకీయ మీటింగ్ మాట్లాడవచ్చు, అధికారిక సమావేశం కావచ్చు, ఇంకేదైనా సరే దీనివల్ల మళ్ళీ దొరలు, మళ్ళీ దొరగాడీలు ఈ మాట తీస్తున్నారంటే శత్రుశేషం రుణశేషం ఉండొద్దని కోరుకుంటాడు. ఇప్పుడు శత్రువు పేరు తలచడు, కానీ మళ్ళీ కేసీఆర్ పేరు తెలవకుండా తలుస్తున్నాడు ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగంలో. అంటే మర్చిపోతారు అనుకుంటే కూడా మళ్ళీ గుర్తు చేస్తున్నారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే శత్రువుని చూసి భయపడ్డట్ట, లేకుంటే శత్రువుని చూసి మరి వెనక్కిపోయినట్ట అనే మాట వస్తుంది. ఏ మీటింగ్ అని సందర్భం లేకుండా ఏ మీటింగ్ లోనే ఇది జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వ ఉద్యోగులు పీపుల్ ఫ్రెండ్లీ ఉండాలి అని చెప్పాలి కదా. పీపుల్ ఫ్రెండ్లీ ఉండాలని చెప్పే మాటలు కూడా ఆయన మళ్ళీ పాత దొరతనం గడిలు మాట్లాడుతున్నారంటే తను అర్థం చేసుకోవచ్చు. కేసీఆర్ ను ఇంకా మరుస్తలేరు, ప్రజలు మరుస్తలేరు, తను కూడా రామ్మోహన్ గారు కేటీఆర్ కూడా ఎక్కడికి వెళ్ళినా ఆయన గుంపు మేస్త్రి అని చెప్పి ఎగతాళి చేయటం, ఆయన మాట్లాడే విధానం దానికి సమాధానం చెప్పారు అనుకోవచ్చు కదా. కేటీఆర్ గారు మాట్లాడిన బయటకు ఒకసారి కేటీఆర్ గారు ఏమన్నారు ఆ బయట కూడా ఒకసారి చూద్దాం. మీరు కంటిన్యూ చేద్దరు కానీ ప్లీజ్. కేటీఆర్ గారిది కూడా ఒకసారి ప్లే చేయండి. కానూళ్ళు ఎవరు లేరు, బ్రహ్మాండమైన మోసం మామూలుగా చేయలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి బాధితుడు కానూళ్ళు ఎవరు లేరు, బ్రహ్మాండమైన మోసం మామూలుగా చేయలేదు. చివరికి ఆ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఉంటారు. ఇక ఆయననైతే రేవంత్ రెడ్డి రజనీకాంత్ లెక్క డైలాగులు కొడితే ఆయన కమల్ హాసన్ లెక్క యాక్టింగ్ చేసిండు. కార్డు పట్టుకొని ఈ కార్డు భద్రంగా పెట్టుకోండి, 100 రోజులు దాచి పెట్టుకోండి, ఇంట్లో అల్మార్లో పెట్టుకోండి, ఆ గ్యారంటీ కార్డు, ఆ కార్డు క్రెడిట్ కార్డు లెక్క మా వాళ్ళు వస్తారు కాంగ్రెస్ వాళ్ళు 101వ దినం నుంచి దాన్ని పట్టుకొని పోయి మీ ఒక్కొక్క కుటుంబానికి 2,50,000 సంవత్సరానికి ఇచ్చే బాధ్యత నాది అని బట్టి విక్రమార్క గారు కమల్ హాసన్ మించిన యాక్టింగ్ చేసిండు. ఏడవైంది మరి ఈడాల బట్టి విక్రమార్క ఏడున్నాడు? ఏం చేయాలి? ఆ కార్డు ఇప్పుడు భద్రంగా పెట్టుకోమంటివి కదా, ఇప్పుడు ఏడ పెట్టుకోవాలి? ఏం చేయాలి ఆ కార్డులతోని? అందుకే నేను అంటున్నా, ఆగం కావద్దు. అబద్దాలు చెప్పంగానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడంగానే ఒక ఆయన 15 లక్షలు వేస్తా అన్నాడు, పెద్ద మనిషి ఢిల్లీలో ఉన్న ఆయన. 15 लाख हर किसी के अकाउंट में डाल देंगे भाइयों बहनों मित्रों అని ఆయన అడిగే, ఈయననేమో 15,000 రూపాయలు వేస్తా అని చెప్పి ఈయన చెప్పే, అటు ఆయన మళ్ళీ చేయిచ్చే, ఇక్కడ ఈయన చేయిచ్చే. బంగారం వల్ల కేసీఆర్ గారి ప్రభుత్వం ఉంటే మీరు అడగక ముందే బిర్యానీ పెడితే ఆయననేమో పోగొట్టుకుంటుమి, వీళ్ళిద్దరిని తెచ్చి నెత్తి మీద పెట్టుకుంటుమి. అలా ఏమైతున్నది? ఏం సాధించినాం? అందుకే ఎలక్షన్ రాగానే ఆగం కావద్దు, ఎలక్షన్ రాగానే మనం కన్ఫ్యూజ్ కావద్దు. సరే ఎమ్మెల్యే పోయిండు, ఒకటే యాడ్ పెట్టుకోండి, గెలిపించింది మీరే, మళ్ళా మీరు ఓడగొట్టేది కూడా రేపు బరాబర్ మీరే. ఆ ఎమ్మెల్యే గారు వదిలిపెట్టొద్దు, బరాబర్ గెలిపించిన మీరే. మల్లా రెడ్డి గారి మాట నిన్న పత్రికా సమావేశంలో మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. పరిపాలన నా చేతుల్లో లేదు, ఎలక్షన్ కమిషన్ చేతుల్లో ఉంది అంటుండు. ఇక మరి ముఖ్యమంత్రిగా నువ్వెందుకయ్యా నాయన? నాకు అర్థం కాదు. పరిపాలన అల్టిమేట్ గా ముఖ్యమంత్రి గారి చేతుల్లోనే ఉంటుంది. తాత్కాలికంగా ఎలక్షన్ కమిషను ఓ 2 నెలల పాటు ఎలక్షన్ సజావుగా జరిగేందుకు సమన్వయం చేస్తుంది, కానీ పరిపాలన ముఖ్యమంత్రి గారి చేతుల మీదనే ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి గారికి అది కూడా తెలియదు పాపం. ఎందుకంటే మీకు తెలుసు, ఆయనే చెప్పిండు ఎలక్షన్ ముందు, సార్ మరి నీకు పరిపాలన అనుభవం లేదు కదా, ఎట్లా నడుపుతావు అంటే ఏమన్నాడు? ముఖ్యమంత్రి పదవి ఏముందా, గుంపు మేస్త్రి పదవి అని మాట్లాడిండు. ఆయననేమో గుంపు మేస్త్రి ముఖ్యమంత్రి, ఇక ప్రధానమంత్రి ఏమో తాపీ మేస్త్రి. ఇద్దరు కలిసి తెలంగాణకు సమాధి కట్టే చక్కర్లు ఉన్నారు. నేను మీకు అందుకే చెప్తున్నా, వాళ్ళు సమాధి కట్టే చక్కర్లో ఉన్నది మనకే, మన తెలంగాణ. రైట్. కేటీఆర్ గారికి ఎక్కువగా సినిమా వాళ్ళన్నా సినిమాల పట్ల ఆసక్తి ఎక్కువ అనుకుంటా.
ఏ ముహూర్తానికి రామారావు గారిని పేరు పెట్టారో గారిని కేసీఆర్ గారు ఎక్కువగా సినిమా వాళ్ళని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ఆయన ఎక్కడన్నా మాట్లాడేటప్పుడు. ఏమంటారు? లక్ష్మణ గారు, ఇప్పుడు వ్యక్తిత్వ హననం వ్యక్తిగత హననం చేయొద్దు. ఎవరు చేసిన తప్పే. ఆయన కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఈ గతంలో ఇప్పుడు బింబమేశ్వర్ అన్నట్టే తాడి చెట్టు అంతా పెరిగింది ఆయన హరీష్ రావును నీళ్ళు పుట్టాను మనకు కేటీఆర్ ను అన్న సందర్భం ఇచ్చాం కదా. అందుకని ఇప్పుడు వీటి ఈ జోలికి పోతే మనం వాళ్ళ జిలేబీ చెక్కల మనం ఎత్తిపోతాం. స్పష్టంగా చెప్తుంది. ఈ మాటలు ఒకరి మీద ఒకరి మాటలు సరైనది కాదు. అట్లా అనుకుంటే కేసీఆర్ గారు కూడా అడ్డగోలు మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. కేసీఆర్ మాట్లాడింది సన్యాసులు అంతవరకు పరిమితి పెట్టి ఈయన ఏది పడితే నాకు జరిగింది రకరకాల మాట్లాడింది కనుక ఆ జోలికి మనం వాళ్ళు మా పార్టీలో నేను మన పాపరెడ్డి గారు మేము పోమండి. నేను స్పష్టంగా చెప్తున్నాను. ఇవాళ ఏం చేసిందని దీనికి చెప్పడం అంటున్నాను. అంటే ఇప్పుడు ఏమైందంటే మైండ్ గేమ్ రాజకీయాలు, డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నాను. ప్రభుత్వ ఉద్యోగులు ఏం చెప్పండి. మనం 90 రోజుల పరిపాలన చేసిండు. 90 రోజుల పాలన మీద సమీక్షలు సమావేశాలు పెట్టిండు. ఏమైంది చెప్పండి? 2000-4000 పెన్షన్ అయిందా? లేకపోతే వ్యవసాయదారులకు మన రైతులకు ఇచ్చిన హామీ నెరవేర్చాయా? ఏం చెప్పుకొని పోవాలి? నిన్న అసలు మీటింగ్ సంబంధం లేకుండా చాలా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. మొన్న నేను సార్ మీటింగ్ జరిగింది. సార్ మీద అవగాహన సదస్సు ఎమ్మెల్యేలు అందరికీ క్లాస్ తీసుకున్నాడు. మీరు సరిగ్గా ఉండకపోతే కష్టం, మిమ్మల్ని మారుస్తా అని, మిమ్మల్ని మళ్ళీ టికెట్లు ఏనన్నా. ఎందుకంటే అంటే మీరు ప్రజల్లో పోయి మన పథకాలు ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు నాతో మొత్తుకుంటుంది ఏంటంటే ఎమ్మెల్యేలు చాలా మంది 10-12 మంది నాకు ఖర్చులో ఉంటారు. వాళ్ళు ఏమన్నారంటే సార్ ఏం పోవాలి, ఏమని ఏ ముఖం పెట్టుకొని పోవాలి మేము ప్రజలకు? ఏ ఒక్క హామీ రైతులకు ఇచ్చిన 5 హామీలలో ఒకటి పూర్తిగా అమలు కాలేదు. మన రైతు బంధు, రైతు భరోసా పోయింది, అట్లాగే రుణమాఫీ సగమే అయింది, మనకు కౌలుదారులకు డబ్బులు లేవు, మనకు రైతు కూలీలకు డబ్బులు లేవు, ఇస్తా అన్నారు కదా. మహిళలకు ఇచ్చిన హామీలు 3 అట్లా పాడే 2500 రూపాయలు మనకు మన ప్రతి నెల ఇస్తానే, అలా లేకపోతే స్కూటీలు ఇస్తానే, నిరుద్యోగ 2-4 చేస్తానే, ఆఖరికి పెన్షన్లు కూడా 2-4 చేస్తానే. ఇవి ఏం చెప్పుకొని పోవాలి? ఇక సరే మిగతా అది రాజకీయంగా వేరు. ఈసీ డిక్లరేషన్ నిజాం మన కాబట్టి అది నేనేమంటున్నానంటే ఎమ్మెల్యేలు కూడా ఏమనుకుంటారంటే ప్రభుత్వ పనితీరు మారాలన్నా మా పనితీరు మారాలన్నా అనుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఏం చేస్తారు? ఏదైతే ఉందో అదే పెడతారు కదా. కొత్తదైతే బెటర్ కదా. ఇప్పుడు కళ్యాణ లక్ష్మికి 1,00,000 రూపాయలు ప్లస్ తులం బంగారం ఇస్తా ఉన్నారు. ఆ తులం బంగారం ఏదైనా అధికారులు అడుగుతారు కదా. వీళ్ళు అధికారులు ఏం చెప్పాలి? గుంపు మేస్త్రిని మీరు అంటున్నారు. గుంపు మేస్త్రిలో మేస్త్రులు ఏం చేయాలి? గుంపు మేస్త్రి చేయాల్సిన పని ఏంటంటే కట్టడం, నిర్మించడం. దానికి అవును సిమెంట్, ఇటుక అన్ని అందిస్తే కదా చేయాల్సిన పని అంటున్నా. అందరినీ కూడగట్టి మీరు పని చేయండి. గుంపు మేస్త్రి పని ఏంది? జనరల్ గా తాపీ మేస్త్రి, గుంపు మేస్త్రి పని ఏంది? తాపీ మేస్త్రి పని చేస్తాడు, గుంపు మేస్త్రి తీసుకొస్తాడు పని వాళ్ళని తీసుకొస్తే పని అప్పగించుకునే పని ఎట్లా చేస్తారు వాళ్ళు? ఏనాడైతే 100 రోజులు హామీలు ఉన్నాయో అవన్నీ అమలు చేస్తే వాళ్ళు చేయడానికి అవకాశం ఉంటుంది. బ్రహ్మాండంగా చెప్తుంది ప్రభుత్వం, మేమంతా సహకరిస్తామని అంటారు. పోతే అధికారులు 90 రోజుల పాలనలో మీరు పోలేదు లక్ష్మణ గారు. ప్రతి ఊళ్ళో తిట్లు తిని వస్తుంది అధికారులు. ఎమ్మెల్యేలు వాళ్ళు పోతేనేమో ఎమ్మెల్యేలు పోక తప్పించుకుంటారు. ఎంత తప్పించుకుంటుంటారు? అందుకని రేపు మిమ్మల్ని మారుస్తా, మీ పనితీరు మారాలి, ఇన్ఛార్జి మంత్రులు కూడా మారుస్తా అన్నాడు. సార్ మీద మీటింగ్ లో ఏం చేయాలి? మన ఓట్లు పోకుండా ఎట్లా చూడాలి, మన ఓట్లు పోకుండా మనం ఎట్లా చేయాలి, ప్రజలకు అవగాహన అధ్యక్షం దాని కాదంటలేదు. అది మంచిది అంటున్నారు. మిగతా అన్ని రాష్ట్రాల కంటే మన దగ్గర అన్ని రాజకీయ పార్టీలు సార్ మీద మంచి అవగాహన సదస్సులు పెడుతున్నాం. మేము కూడా వి పీపుల్ ఆఫ్ ది ఇండియా అని చెప్పి రాజ్యాంగ పీఠికని తీసుకొని మేము కూడా స్వచ్ఛంద సంస్థలుగా పెడుతున్నాం. ఏది మన సార్ మీద ఎట్లా ఓట్లు పోవద్దని. మోడీని తిట్టడానికో లేకుంటే మన రేవంత్ రెడ్డి తిట్టడానికి పెట్టలే మేము మీటింగ్. నేను స్పష్టంగా చెప్తున్నాను, ఇది మైండ్ గేమ్ రాజకీయాలు. ఎప్పుడు శత్రు శేషం రుణశేషం ఉండొద్దు అనుకున్నాడు. శత్రువు పేరు తలవడు, కానీ మాటికి శత్రు పేరు తలుస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నాడు అంటుంటాడు. నువ్వేం చేయాలి? అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి ఆ స్థాయికి దగ్గర మాట్లాడాలి. మన ప్రభుత్వ ఉద్యోగులను ఎట్లా పనిచేయించుకోవాలి తెలవాలి. అందుకని ఏమంటే ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయాలంటే దానికి అవసరమైన సరంజామా, సరుకు అన్ని మీరు అందిస్తే వాళ్ళు చేస్తారు. లేకపోతే ఏం చేస్తారు? పుట్టుకుండా కూడా కూర్చున్నట్టే ఉంటుంది. అందుకని రేవంత్ రెడ్డి గారి మాటలు, ఆయన ఎదిగిన తీరును ఆయన చెప్పుకున్నది మంచిది. అన్న అని పిలువమన్నది మంచిదే. పబ్లిక్ మంచి కలిసి ఉండాలి, పబ్లిక్ మన ఉద్యోగులు చెప్పడం మంచిదే కాదంటే. కానీ పనిచేయాలంటే దానికి అవసరమైన సరుకులు ఇవ్వకుండా వంట మనిషిని పెట్టుకుంటాం. వంట సరుకులు ఇవ్వకపోతే ఎట్లా చేయమంటే, నేను వంట మనిషిని పెట్టుకున్నా కదా, సరుకులు ఏమైనా వంట చేయమంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఓ సామెత ఉంది, ఎల్లిమల్లి ఉంటే నా భార్య మంచి వంట చేస్తుంది అని అన్నట్టు. అంటే ఆ ఎల్లిగా